ఈరోజు నీ హృదయం అలసిపోయి ఉంటే ఈ సందేశం నీకోసమే. నీవు ఎంత చీకటిలో ఉన్నట్టు అనిపించినా దేవుడు ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు. ఈ కొన్ని నిమిషాలు నీ రోజును మాత్రమే కాదు, నీ లోపలి వెలుగును కూడా మార్చగలవు. మనలో ఎంతమంది బయటకు బలంగా కనిపిస్తున్నాం, కానీ లోపల మాత్రం నిశ్శబ్దంగా విరిగిపోతున్నాం. ఇంట్లో గొడవలు ఆగడం లేదు, డాక్టర్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం. ఫోన్లో బ్యాంక్ మెసేజ్ వస్తే గుండె ఉలిక్కి పడుతోంది. పిల్లల భవిష్యత్తు గురించి భయం, ఉద్యోగం గురించి అనిశ్చితి. కొందరం రాత్రిళ్ళు దిండువైపు ముఖం తిప్పుకొని ఎంత ప్రార్థించినా ఏం మారడం లేదు అని అంటున్నాం. మరికొందరం ఇంకా ఎంతవరకు భరిస్తాను అని ఊపిరి తీసుకుంటున్నాం. ఇంకొందరి నిశ్శబ్ద ప్రశ్న ఇదే: దేవుడా, నన్ను నిజంగా వింటున్నావా? ఈ భావాలు విశ్వాసం లేని వారి భావాలు కావు, ఇవి జీవితంతో పోరాడుతున్న మనుషుల హృదయధ్వనులు. మనకు మాటలు దొరకకపోయినా దేవుడు మన నిశ్శబ్ద కేకలను వింటాడు. ఈ ఆదివారం నేటి సువార్త మత్తయి 17:1-9 మన ప్రభువు యొక్క రూపాంతరము. యేసు తన శిష్యులను ఒక ఎత్తైన కొండపైకి తీసుకువెళ్ళి తన మహిమను వారికి చూపించాడు. ఇది కేవలం ఆశ్చర్యకరమైన సంఘటన కాదు, సిలువ దారికి ముందే, చీకటి వచ్చే ముందే తన వెలుగు వారిలో నిలిచేలా చేసిన కృప. ఈ సువార్తలో ఒక గొప్ప రహస్యముంది. దేవుడు మన సమస్యలన్నీ వెంటనే తీసేయకపోయినా వాటిని ఎదుర్కోవడానికి కావలసిన వెలుగును మాత్రమిస్తాడు. పర్వతంపై కనిపించిన మహిమ లోయలో నిలబడటానికిచ్చిన బలం. ఇప్పుడు మనం ఆ పవిత్ర వచనాన్ని వినుదాం. హృదయాన్ని తెరచి భయాన్ని కింద పెట్టి ఆయన స్వరాన్ని ఆలకిద్దాం. ఈరోజు సువార్త మత్తయి 17:1-9 మన ప్రభువు యొక్క రూపాంతరము. 6 దినముల తర్వాత యేసు పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహానును వెంట తీసుకొని ఒక ఎత్తైన కొండపైకి ఒంటరిగా ఎక్కెను. అక్కడ వారి సమక్షములో ఆయన రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లగా మెరిసెను. అప్పుడు మోషే మరియు ఏలియా ఆయనతో మాటలాడుచుండిరి. దాన్ని చూసిన పేతురు ఉత్సాహంతో, ప్రభువా, మనము ఇక్కడ ఉండుట మంచిది, నీవు అనుమతిస్తే ఇక్కడ 3 గుడారములు కట్టదాం అని చెప్పుచుండగా, ఇదిగో ఒక ప్రకాశమైన మేఘము వారిని కమ్ముకొనెను. ఆ మేఘములో నుండి ఒక స్వరం వినబడెను: ఇతనే నా ప్రియ కుమారుడు, ఇతనిలో నేను సంతోషించుచున్నాను, ఇతని మాట వినుడి. ఈ స్వరం విని శిష్యులు భయపడి నేల మీద పడిపోయిరి. అప్పుడు యేసు దగ్గరకు వచ్చి వారిని తాకి, లేచుడి, భయపడకుడి అని చెప్పెను. వారు కన్నులు పైకెత్తి చూచినప్పుడు యేసు ఒక్కడే కనబడెను. పర్వతము దిగుచుండగా యేసు వారికి ఆజ్ఞాపించెను: మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచిన తర్వాత వరకు మీరు చూచిన ఈ దర్శనమును ఎవరితోనూ చెప్పకుడి. ప్రభువా యేసయ్యా, మా గందరగోళమైన ఆలోచనలపై నీ ముఖకాంతి ప్రకాశించని, మా భయాలపై నీ స్వరం వినిపించని, మా నేలకూలిన మనస్సులను నీ తాకుడు లేపని. మేఘమున్నా నీవు ఉన్నావు, చీకటి ఉన్నా నీ వెలుగు బలమైనది. యేసు మహిమ కనిపించిన చోట భయానికి చివరి మాట ఉండదు. బహుశా నీవు ఇప్పుడు ఒక లోయలో ఉన్నావు, కొండ మీద వెలుగు గురించి వింటున్నావు, కానీ నీ రోజులు మాత్రం భారంగా ఉన్నాయి. ఇంట్లో ఒక చిన్న విషయం కూడా పెద్ద గొడవగా మారుతోంది. డాక్టర్ చెప్పే మాట కోసం గుండె బిగుసుకుపోతోంది. ఉద్యోగం గురించి స్పష్టత లేదు, చెల్లించాల్సిన బిల్లులు ముందున్నాయి. పిల్లల గురించి ఆలోచిస్తే నిద్రపోవడం లేదు. బయటికి అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పుతున్నావు, కానీ నీ అంతరంగంలో మాత్రం ఈ మాటలు తిరుగుతున్నాయి: ఎంత ప్రార్థించినా ఏం మారడం లేదు, ఇంకా ఎంతవరకు భరిస్తాను? దేవుడా, నన్ను నిజంగా వింటున్నావా? ఇదే మానవ హృదయపు అలసట. కానీ ఆ అలసట వెనుక ఇంకో గాయం ఉంటుంది, మరింత లోతైన గాయం. అది కేవలం సమస్యల గాయం కాదు, అది గుర్తించబడకపోవడం యొక్క గాయం. నేను ఒక్కడినేనా ఇలా పోరాడేది? నా బాధను ఎవరైనా నిజంగా చూస్తున్నారా? నేను చాలు కాదా? ఈ ప్రశ్నలు మనం బహిరంగంగా అడగకపోవచ్చు, కానీ మన లోపల అవి పదే పదే వినిపిస్తాయి. కొన్నిసార్లు మన పెద్ద బాధ సమస్య కాదు, మన బాధను ఎవరూ చూడట్లేదన్న భావనే. ఇప్పుడు ఈ సువార్తను గమనించు. యేసు తన శిష్యులకు తన మహిమను ఎప్పుడు చూపించాడు? వారి జీవితాలు సులభంగా ఉన్నప్పుడు కాదు,
సిలువదారి దగ్గరలో, భయపు రోజులకు ముందు, సందిగ్ధతకు ముందు, పడిపోవడాలకు ముందు. ఎందుకంటే ఆయన వారికి ఒక జ్ఞాపకం ఇవ్వాలనుకున్నాడు. నీవు త్వరలో చీకటిని చూస్తావు, కానీ ఈ వెలుగు నిజమని మరచిపోకు. ఇదే ఈరోజు నీకున్న సత్యం. దేవుడు నీ జీవితంలోని ప్రతి సమస్యను ఒక్కరోజులో సరిచెయ్యకపోవచ్చు. నీ ప్రార్థనకు వెంటనే నీవు ఆశించిన విధంగా సమాధానం రాకపోవచ్చు. కానీ ఆయన నీ పోరాటానికి దూరంగా లేదు. ఆయన ముందుగానే నీ హృదయంలో ఒక వెలుగును పెట్టుతున్నాడు. నీవు పూర్తిగా విరిగిపోకూడదని ఆయన నీలో నిలిచే ఒక దృఢమైన జ్ఞాపకాన్నిస్తున్నాడు. నేను నీతోనే ఉన్నాను అనే జ్ఞాపకం. పర్వతంపై చూపించిన మహిమ, లోయలో నిలబడటానికిచ్చిన బలం. ఇక ఈ వాక్యంలో అత్యంత సున్నితమైన భాగమేదంటే, శిష్యులు భయపడి నేలకూడినప్పుడు యేసు దూరం నుంచి కేవలం మాట మాట్లాడలేదు. ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన వారిని తాకాడు. ఆయన అన్నాడు, లేచుడి, భయపడకుడి. ఈరోజు దేవుడు నీతో కూడా అదే అంటున్నాడు. నీవు చూస్తున్నది అంతం కాదు. నీ భయం నీ భవిష్యత్తు కాదు. నీ లోయ నా గైర్హాజరిది సాక్ష్యం కాదు. లేచి నిలువు, నేను ఇక్కడనే ఉన్నాను. ఇది విను. బహుశా నీ పరిస్థితి ఈరోజే మారకపోవచ్చు, కానీ ఈరోజు నీ హృదయం మారవచ్చు. నీ చూపు మారవచ్చు. నీ నడక మారవచ్చు. ఎందుకంటే రూపాంతరం అంటే కేవలం బయట పరిస్థితులు మెరిసిపోవడం కాదు, లోపల భయంపై క్రీస్తు వెలుగు అధికారంగా నిలవడం. రూపాంతరం అంటే సమస్యలు మాయమవ్వడం కాదు, భయంపై క్రీస్తు మహిమ ఆధిపత్యం చేయడం. కాబట్టి ఈరోజు మనకు ఒక చిన్న కానీ పవిత్రమైన ఉద్దేశం ఉంది. ఈ వీడియో ముగిసిన తర్వాత 3 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చో. మత్తయి 17:5ను మళ్ళీ చదువు. ఇతనే నా ప్రియ కుమారుడు, ఇతని మాట వినుడి. అంతే. ఆ తర్వాత ఈ ఒక్క వాక్యం చెప్పు, ప్రభువా, నేను వినుచున్నాను. ఆ తర్వాత నీకు ఎక్కువగా భయపెట్టుతున్న ఒక విషయాన్ని పేరు పెట్టి యేసుకు అప్పగించు. ఆరోగ్యం కావచ్చు, కుటుంబం కావచ్చు, రుణం కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, మనసు విరిగిపోయిన సంబంధం కావచ్చు. పేరు పెట్టి అప్పగించు. మరి ఈ రోజంతా ఒక చిన్న జపంలా దీనిని పలుకు. యేసయ్యా, నీ వెలుగు నా లోయలోనూ ఉంది. నీవు ఇప్పుడు అర్థం చేసుకోలేని దాన్ని దేవుడు ఇప్పటికే వెలుగుతో చుట్టేశాడు. ప్రభువైన యేసయ్యా, రూపాంతరపు మహిమలో మేము నీ ముందుకు వచ్చాము. మా భయాలను, మా కుటుంబ భారాలను, మా రేపటి అనిశ్చితిని నీ పాదాల దగ్గర ఉంచుతున్నాము. మేఘం మధ్యలోనూ నీ స్వరం వినగల కృప మాకివ్వు. నేల కూలినప్పుడు నీ తాకుడు మమ్మల్ని లేపుగాక. అలసిన మనస్సులకు ధైర్యమివ్వు. చీకటిలో నడిచే మా అడుగులకు నీ వెలుగు చూపు. విరిగిపోతున్న మా అంతరంగానికి నీ సమాధానాన్ని ప్రసాదించు. ప్రభువా, పరిస్థితులు మారకముందే మేము నిన్ను నమ్ముతున్నాము. జవాబులు రాకముందే మేము మమ్మల్ని నీకు సమర్పిస్తున్నాము. మేము భయానికి కాదు, నీ మహిమకు చెందువారమని ఈరోజు మరల విశ్వసిస్తున్నాము. నీ చిత్తమే జరగని యేసు నామల్లో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో ఏ లోయ మధ్యలో యేసు నీకు లేచి నిలువు, భయపడకు అని చెప్పాలని నీవు కోరుకుంటున్నావు. నీ కథను కమెంట్లో పంచుకో. నీ కథ నీకే కాదు, ఇంకొకరి ఆశకు వెలుగవచ్చు. యువర్ కామెంట్ కుడ్ హెల్ప్ సమ్వన్ హూ ఫీల్స్ కంప్లీట్లీ అలోన్ టుడే. ఈ ప్రార్థనా కుటుంబంలో చేరాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. ఇక్కడ ప్రతిరోజు, ప్రతి వారం దేవుని వాక్యంతో, నేటి సువార్తతో, హృదయాన్ని నిలబెట్టే ధ్యానంతో మనం కలిసి నడుస్తాం. నీవు ఇక్కడ ప్రేక్షకుడు మాత్రమే కాదు, ప్రార్థనలో మన కుటుంబ సభ్యుడు. సబ్స్క్రైబ్ అనేది ఒక బటన్ కాదు, దేవుని సన్నిధిలో కలిసి నడిచే కుటుంబంలో ఒక అడుగు. ప్రభువు నీ ఇంటిని శాంతితో, నీ హృదయాన్ని వెలుగుతో నింపుగాక.